టీమిండియా సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలపై అనవసరమైన ఒత్తిడిని తీసుకురావద్దని బీసీసీఐ మాజీ చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ ప్రస్తుత సెలక్షన్ కమిటీకి సూచించాడు. అసలు ఏ విషయంలో ఎంఎస్కే ప్రసాద్ ఈ టైప్ ఆఫ్ కామెంట్స్ చేశాడో చూద్దాం. టెస్టులు, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత రోహిత్ కోహ్లీ కేవలం వన్డే ఫార్మాట్ పైనే పూర్తిగా ఫోకస్ పెట్టారు. రీసెంట్ గా సౌత్ ఆఫ్రికాతో జరిగిన మొదటి వన్డేలోనూ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. అయితే ఈ సిరీస్ స్టార్ట్ కాకముందు కోహ్లీ, రోహిత్లను డొమెస్టిక్ క్రికెట్ ఆడాలంటూ సెలెక్టర్స్ కోరినట్లు వార్తలొచ్చాయి. దీనిపై స్పందించిన ఎంఎస్కే ప్రసాద్ మాట్లాడుతూ, నేను బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా ఉన్నప్పుడు ఎంఎస్ ధోని కేవలం వైట్ బాల్ ఫార్మాట్లో మాత్రమే ఆడేవాడు. అలాగని ఎంఎస్ ధోనిని మేమెప్పుడు కూడా దేశవాళీ క్రికెట్ ఆడాలని అడగలేదు. ఆయనకు అవసరం అనిపించినప్పుడు ఆయనే ఆడేవాడు. ఇలాంటి విషయాల్లో స్పష్టమైన కమ్యూనికేషన్ ఉండాలి. అంతేకాని ప్రతిసారి ఈ విషయాన్ని తెరపైకి తెచ్చి వారిని ఇబ్బంది పెట్టకూడదు. ప్రస్తుతం టీంలో యువ ఆటగాళ్ల కంటే రోహిత్ కోహ్లీనే అద్భుతంగా రాణిస్తున్నారు. అలాంటప్పుడు వారిని డొమెస్టిక్ క్రికెట్లో ఆడాలని ఒత్తిడి చేయడం వారిని ఇబ్బందులకు గురి చేసినట్లవుతుంది. ఒకవేళ వాళ్ళు ఇంటర్నేషనల్ క్రికెట్ లేని సమయంలో డొమెస్టిక్ క్రికెట్ ఆడాలని భావిస్తే అది యంగ్ ప్లేయర్స్ కూడా చాలా స్ఫూర్తినిస్తుంది. అంతేకాని మీరు అనవసరంగా వారిపై ఒత్తిడి తేవడం సరికాదని ఎంఎస్కే ప్రసాద్ వివరించాడు. ఎంఎస్కే ప్రసాద్ చెప్పినట్లు రోహిత్ కోహ్లీలకు మ్యాచ్ ప్రాక్టీస్ అవసరం అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళు డొమెస్టిక్ క్రికెట్ ఆడతారు. అంతేకాని బీసీసీఐ అనవసరంగా వాళ్ళను డొమెస్టిక్ క్రికెట్ ఆడమని ఒత్తిడి చేయాల్సిన అవసరం లేదు. రీసెంట్గా మ్యాచ్ ప్రిపరేషన్స్ గురించి విరాట్ కోహ్లీ స్పందిస్తూ, నేనెప్పుడు శారీరక శ్రమను నమ్ముతాను. మెంటల్లీ ఫిట్గా ఉన్నానంటే ఆటపై దృష్టి పెట్టగలను. అంతేకాని క్రికెట్ కోసం ప్రత్యేకంగా ప్రిపరేషన్ అవసరమని నేను భావించడం లేదని పేర్కొన్నాడు. ఇక రోహిత్ శర్మ కూడా ఇటీవల కాలంలో 10 కిలోల బరువు తగ్గి 2027 ప్రపంచ కప్కు సిద్ధమనే సంకేతాలు ఇచ్చాడు. రీసెంట్ టైమ్స్లో వాళ్ల పర్ఫార్మెన్స్, ఫిట్నెస్ చూస్తుంటే వారిపై ఎలాంటి సందేహాలు అవసరం లేదని స్పష్టంగా తెలుస్తోంది.